ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కోసం తిరిగి లేచి చేతులు చాచి పిలుచుతున్నాడు. పాపులమైన మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుతున్నాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించినస్తాడు, చేసి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతి మంతులుగా చేసి పరలోకం ఇస్తాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి టీచర్ మళ్ళీ ఎవరికి ఇచ్చి ఒకరికి ఇచ్చిపోతే దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి అందరూ చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి అమ్మా, చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చేతులు చేతులు పైకి దేవునికి స్తుతి చెల్లించుగా, ఆయనకి నైవేద్యం చేయడం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ గ్రామంకి వచ్చినప్పుడు మీరు హల్లెలూయా నేర్చుకుని ఉండాలి. అమ్మా హల్లెలూయా అంటే భూత మాట కాదు. ఆయన ప్రేమతోనే, ఆయన ప్రేమ వలన ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనకి రక్షణ ఇచ్చారు. ఆయన సిలువ మీద రక్తాన్ని కార్చి ఆ మొత్తం ఆయనే తెచ్చాడు. ఆయన ఎంత ప్రేమ కలిగి ఉంటే ఆయన అర్పించుకుంటాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి స్థుతించడానికే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన మరలా ఏం చేశాడు? ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి అక్కడ మన కోసం ఎదురు చూస్తున్నాడు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని. ఆయన ఇప్పుడు మీ పిల్లలు మీకు సంతోషంగా ఉండాలంటే మీకు ఇష్టమే కదా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా బొబ్బిలో గ్రామానికి ప్రభావ మమ్మల్ని చేర్చి అతన్ని ఈ రకంగా ప్రభా ఈ గ్రామస్తులతో నీ యొక్క ప్రేమను చాటడానికి మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకే వందనాలు తండ్రి. ఆయన ఉదయకాల సమయం అందు ప్రభావ మేమందరం బయలుదేరి ఎంతో భయంకరమైనటువంటి అరణ్యంలో ప్రభావ మా ప్రయాణం అంతా కూడా సంతోషకరంగా మీరు చేసి ఈ గ్రామంలో ప్రజలతో మేమందరం కూడా సంతోషించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తండ్రి. నేనైనా సహకారులుగా ఉన్నటువంటి నేనైనా ప్రసాద్ గారిని, అలాగనే మరి వారి యొక్క ఇరువురు సహోదరులను మీరు దీవించండి తండ్రి. అలాగనే ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా నన్ను కూడా పాలిభాగస్థం చేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. కిషోర్ గారిని బట్టి, మ్యాథ్యూస్ గారిని బట్టి, అలాగనే మిగిలిన సహోదరులను బట్టి నీకే వందనాలు తండ్రి. మరింత లోతైన ప్రాంతాల్లో, మరింత అరణ్య ప్రాంతాల్లో ప్రభా నీ యొక్క ప్రేమను వెల్లడి చేయడానికి ప్రభా ఆ బిడ్డలను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నేను ఈ బొబ్బిలో ఒక గ్రామాన్ని ప్రభావ నీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. మరలా మేము ఈ గ్రామంకి వచ్చినప్పుడు ప్రభావ నీ యొక్క ప్రేమను ఎరిగి ప్రభావ, నీ యొక్క సత్యాన్ని ఎరిగి ప్రభావ ఈ బిడ్డలు నేను నమ్ముకుని నీతో జీవించగలిగేటటువంటి కృపను ఈ బిడ్డలందరిపైన ఉంచండి. ఈ గ్రామంలో ప్రభావ ఏ రకమైనటువంటి దుష్ట శక్తులను ప్రభావ, అలాగనే అనారోగ్యాలను దరి చేరకుండా చూడమని ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పచెప్పుతూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.